నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్కు వ్యతిరేకంగా మెట్పల్లి పట్టణం సోమవారం దినపత్రికల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఎంపీగా నియంత ధరంపురి అరవింద్ వద్దు, కళ్లకు పెట్టుకున్న కూలింగ్ అద్దాలు తీయడు, కారు నుంచి దిగడు, ప్రజలతో మాట్లాడాడని, ఇంత నియంత ఎంపీ అరవింద్ను గెలిపించొద్దంటూ కృష్ణమాచారి, గవీర్ శ్రీనివాస్ల పేర్లతో ముద్రించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీ తమ్ముడు నాపై అహంకారం, నల్ల కళ్లద్దాలు తీయడు, నియంత అని అనడం సరైంది కాదన్నారు. మీకెందుకు నన్ను అహంకారిలా చూస్తున్నారని సీరియస్ అయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ సమీకృత భవనంలో నిర్వహించే ప్రజావానికి అధికారులు డుమ్మ కొడుతున్నారు. దీంతో పెండింగ్లో ఉన్న పనులు తీరడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని బోర్గాం నుంచి ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. వేసవి కాలం ఆరంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నా కుమారుడు చిరంజీవి స్నేహిత్ రెడ్డి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన మన అభిమాన నాయకుడు సీఎం యనమల రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, తోటి శాసనసభ్యులకు, అధికారులకు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడపిల్లలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్పల్లి మండల్ రేకులపల్లి గ్రామంలో గంగపుత్ర ఆరాధ్య దైవం గంగమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు.